ఇటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా మీ పేరు తెలియని పోలీస్ ఆఫీసర్ ఉండరు. ఆ దండకార్యం మొత్తం ఉన్న గ్రామంలో కూడా ఇప్పుడు కూడా పేద ప్రజలు మీ పేరు మర్చిపోరు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పుట్టిన సుధాకర్ గారు ఎందుకు తుపాకీ పట్టి అటువైపు వెళ్లాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అక్కడ మీరు దండకార్యంలో మీ ఏ ప్రాంతంలో గీశారు? కింద చిన్న స్థాయిలో వెళ్ళిన సుధాకర్ గారు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారు? తిరిగి ఎందుకు బయటకు వచ్చారు? ఇప్పుడు మీరు మిగతా కొంతమంది వాళ్ళకి సెటిల్మెంట్ చేయకుండా ప్రశాంత జీవితం ఎలా కొనసాగిస్తున్నారు అనే విషయాన్ని చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ కుటుంబం నేపథ్యం చెప్పండి. మాది సారంగపూర్ గ్రామం అండి. ఇవాళ మండల కేంద్రం అది. అక్కడ నేను పుట్టాను. మా నాన్న పేరు కాశీరామ్, అమ్మ పేరు దేవుబాయ్. అక్కడ మామూలు పేద కుటుంబంలోనే నేను పుట్టాను. అక్కడ స్కూల్ చదువుకుంటూ చిన్న కిరాణా షాప్ కూడా నడిపేవాడిని అండి నేను. తర్వాత హై స్కూల్లో నేను నిర్మల్లో హై స్కూల్ చదవడానికి వచ్చాను. అక్కడ హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి క్రమంలోనే రాడికల్ విద్యార్థి యోజన సంఘంకు సంబంధించిన కార్యక్రమాలు చూశాను. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రధానంగా అక్కడ బ్లాక్ మార్కెటర్స్, తర్వాత చిన్నపాటి గుండాలు, ఇటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం, పేద ప్రజలకు అనుకూలంగా మద్దతుగా చేస్తున్నటువంటి పోరాటాలకు ఆకర్షితున్నాయి. నేను రాడికల్స్ యాక్టివిటీస్లోకి వెళ్ళానండి. అంటే అప్పుడులో నిర్మల్లో అంత తీవ్ర స్థాయిలో ఉండేదా? అవునండి. అప్పుడు 82, 83, 84, 85 వరకు కూడా రాడికల్ విద్యార్థి సంఘం, యోజన సంఘం చాలా యాక్టివ్గా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కారణం మీరు చెప్తున్నట్లుగా బ్లాక్ మార్కెట్, గూండాలు అంత స్థాయిలో వాళ్ళు పెత్తనం చూపించేవారు. అంటే గూండాలు అంటే స్ట్రీట్ గూండాస్ ఉండేదండి. వాళ్ళు ఒక్కొక్క స్ట్రీట్లలో వాళ్ళ ఆధిపత్యం ఉండేది. పీపుల్ మీద హరాస్మెంట్ చేయడం ఇవన్నీ చేసేది. గుండాయిజం కంటే కూడా బ్లాక్ మార్కెట్ సమస్య కొద్దిగా ఎక్కువనే ఉండేది. వీటికి వ్యతిరేకంగా అక్కడ వర్క్ చేశారు. తర్వాత హిందూ ముస్లిం రైట్స్ అవుతుంటాయి, వాటికి వ్యతిరేకంగా కూడా ముస్లిమ్స్ తరపున, మైనారిటీస్ తరపున రాడికల్స్ నిలబడి అక్కడ దాదాపుగా హిందూ ముస్లిం రైట్స్ జరగకుండా కొద్దిగా చాలానే కృషి చేశారండి. అంటే కమ్యూనల్ రైట్స్ కాకుండా ఎక్కువనే కృషి చేశారు. మైనారిటీస్ తరపున రాడికల్స్ నిలబడి చేయడంతో అక్కడ దాదాపుగా హిందూ ముస్లిం రైట్స్ కూడా దాదాపు తగ్గిపోయినాయండి. ఇదే క్రమంలో అక్కడ జిల్లాలో ఉన్నటువంటి గోండ్స్ పోరాటం కూడా మమ్మల్ని ఆకర్షితం చేసిందండి. ఎందుకంటే గోండ్స్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులుగా ఉన్నటువంటి గోండ్స్కు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత వడ్డీ వ్యాపారులు పెద్ద ఎత్తున దోచుకునేవాళ్ళు. తర్వాత పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మరాఠీస్ కూడా వాళ్ళ భూములు లాక్కోవడం, వాళ్ళని అక్కడి నుంచి గెంటేయడము, వీటికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పోరాటం చేశారు. ఇదే క్రమంలో ఇంద్రవెల్లిలో కాల్పులు కూడా జరిగి చాలామంది ఆదివాసులు చనిపోవడము, ఇవన్నీ కూడా అంటే పేద ప్రజల పక్షాన ఉండాలి. మేము కూడా వాస్తవంగా వర్గరీత్యా పేద వర్గం నుంచి వచ్చినాము. పేద ప్రజల పక్షాన నిలబడాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సంస్థగా పనిచేస్తుంది అనేటువంటి దాంతో మేము ఆకర్షితులమై అటువైపు వెళ్ళి స్టూడెంట్గా నేను 2 years నిర్మల్ టౌన్లో పనిచేశాను. దాని తర్వాత నేను యూజీ కార్యక్రమంలోకి వెళ్ళిపోవడం జరిగింది. మీరు చెప్తున్నట్లుగా గోండ్ సమస్య అనేది అప్పటి నుంచే తీవ్ర స్థాయిలో కానీ ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. అంటే లంబాడీలకి గోండుల మధ్యన వివాదం అది అసలు వాస్తవంగా ఇద్దరి మధ్య వివాదం కారణం ఏంటి? అంటే లంబాడాసు అనేటువంటి సమస్య కాదండి. అప్పుడు ఆదివాసీ, గైరాదివాసీ అంటే ఆదివాసులకు, ఆదివాసేతరులకు ఉన్నటువంటి సమస్యగా అప్పుడు ప్రధానంగా వచ్చేది. అంటే ప్రధానంగా ఇక్కడ ఆదివాసులు అనుకున్నప్పుడు గోండ్స్, అప్పుడు ఉద్యమం కూడా గోండ్స్ పక్షాన్ని నిలబడ్డది. లంబాడాసు చాలా తక్కువ మంది ఉద్యమం వైపు ఉండేవాళ్ళు. ఉద్యమంకు పూర్తిగా లేరు అని కాదు, కానీ ప్రధానంగా ఉద్యమం గోండ్స్ దగ్గరనే పనిచేసింది. అక్కడ గోండ్స్ స్థానికులు వాళ్ళు అడవి నరుక్కొని లేకపోతే అక్కడ ఉన్నటువంటి భూముల్ని సాగు చేసుకుంటున్నటువంటి క్రమంలో పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మరాఠీస్, అది ఒక క్యాస్ట్ అని కాదు, మరాఠీస్లో రకరకాల క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో సెటిల్ అవుతూ ఇక వీళ్ళ భూములను ఆక్రమించుకోవడం, వీళ్ళని అక్కడ నుంచి తరిమేయడం, వీళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఆదివాసీ, నాన్ ఆదివాసీ, గైరాదివాసీకి సంబంధించిన సమస్యగా వచ్చినప్పుడు దాంట్లో లంబాడాస్ అనేటువంటిది ఏం కాదు, అందరు వీళ్ళు వచ్చారు. ఆదివాసీలు నాన్ ఆదివాసీలకు మధ్యలో ప్రధానంగా మరాఠాస్, లంబాడాస్ కూడా చాలా మంది మరాఠీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య వీళ్ళకు ఉండేది. పార్టీ ప్రధానంగా దోపిడీకి అణచివేతకు గురవుతున్నటువంటి గోండుల తరపునే పక్షాన నిలబడి పోరాటం చేసింది. అక్కడ సమస్యని అంటే మరాఠీస్లో కూడా పేద పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసింది. ఒకరిద్దరు కొద్దిగా పెత్తందారులాగా ఉండి గోండ్స్ మీద ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళని కొద్ది మందిని శిక్షించడం, అది శారీరకంగా కూడా శిక్షించడం, కొంతమందిని ఒకరిద్దరు నిర్మూలించడం కూడా చేశారండి, చంపేసేసారు. అట్లా పూర్తిగా ఆదివాసీ అటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించడంతో మీరు ఆక్షుదరే మీరు వాళ్ళతో కూడా ఉన్నారు. అది అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడు మీరు అందులోకి వెళ్ళారండి పార్టీలో? 85లో నేను పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేయడానికి 83లో మీరు ఆర్ఎస్సీలో జాయిన్ అయ్యారు. 2 సంవత్సరాలు స్టూడెంట్ యూనియన్లో పనిచేసి నిర్మల్లో, తర్వాతగా కొరియర్గా పార్టీ నువ్వు పూర్తి కాలం పనిచేయు, కొరియర్గా పనిచేయాలి అనేటువంటిది చెప్పిన తర్వాత నేను దానికి సిద్ధపడి వెళ్ళారండి మీరు? నేను 85 చివరిలో 85 సంవత్సరం అంతా జిల్లాలోనే ఉన్నానండి, నిర్మల్లోనే ఉండి పనిచేశాను. దళాల దగ్గరికి వెళ్ళడము, ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్ళడము, ఏమైనా లెటర్స్ ఉంటే తీసుకెళ్ళడము, వాళ్ళకి అందించడము, ఇటువంటి పనులన్నీ చేసేదండి. దళాల దగ్గర కూడా సమాచారం ఉంటే తీసుకెళ్ళడం, వాళ్ళకి ఏమైనా సామాన్లు అవసరం ఉంటే కూడా తీసుకెళ్ళడము, వేరే వేరే టౌన్స్లో వేరే వేరే ప్రాంతాల్లో ఉంటుంటే ఆర్గనైజర్స్ దగ్గరికి సమాచారం తీసుకెళ్ళడం, కొరియర్గా పనిచేశాను. 85 ఎండింగ్ వరకు చేశానండి. తర్వాత 85 ఎండింగ్లో నీ అవసరము వేరే దగ్గర ఉంది అని చెప్పి పార్టీ చెప్పిన తర్వాత నేను అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాదులో ప్రధానంగా నల్లా ఆదిరెడ్డి ఉండే అప్పుడు స్టేట్ సెక్రటరీగా, ఆయన మాట్లాడి వేరే స్టేట్కి వెళ్ళాల్సి ఉంటుంది, కర్ణాటక స్టేట్లో ఉండి కొరియర్ వర్క్ చేయాలన్న తర్వాత నేను ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళానండి. నేను బెంగళూరులో కొద్ది రోజులు ఉన్నాను, తర్వాత కొద్ది రోజులు గుల్బర్గాలో ఉన్నాను. ఓకే. అంటే మీరు పూర్తి స్థాయిలో పార్టీలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అమ్మా నాన్న చెప్పి వెళ్ళారు? చెప్పలేదండి. ఇక నేను స్టూడెంట్గా ఉండి ఇటే ఆకర్షితులయ్యి అయితే నిర్మల్ టౌన్లో ఉండేటప్పుడు పోయేది. 85లో కూడా పోయాను ఇంటికి. అయితే ఇక వాళ్ళకు కూడా అర్థమైంది నేను ఈ యాక్టివిటీస్లో ఉన్నా అని చెప్పి. వాళ్ళు కూడా మాట్లాడినారు, అరే ఇంటిని వదిలిపెట్టుకోవడం ఎట్లా అది అని. అంటే అది నేను తప్పుడు పని ఏం చేయట్లేదు, నేను ప్రజల కోసమే పని చేస్తున్నా. అంటే ప్రజల కోసం ఇంటి దగ్గర ఉండి పని చేయు, మన కుటుంబం గురించి కూడా ఆలోచించు, నువ్వు ప్రజల కోసం పని చేయు, కానీ కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టిపోతే కుటుంబం కొద్దిగా అనాథ అవుతుంది కదా అది అని మాట్లాడితే, లేదుగా నేను ప్రజలందరి కోసం నేను పని చేయాలనుకున్నా, ఒక కుటుంబం కోసం నేను పని చేయడం కోసం ఆలోచించలేదు అని చెప్పి నేను చెప్పాను. ఇంటి దగ్గర ఎంతమంది అండి? మేము నలుగురు, అంటే మొత్తం 5గురం అండి. నేనే పెద్దవాడిని ఇంట్లో, 2 తమ్ముళ్ళు 2 చెల్లెండ్లు ఉన్నారు. పెద్ద కొడుకుగా బాధ్యత నిర్వహించాల్సిన మీరు ప్రజల సమస్యల కోసం అడుగుబాటు పడుతున్నారు అంటే దీనికంటే ఉన్నతమైనటువంటి బాధ్యతగా అది గుర్తించానండి. నేను సమాజం కోసం చేయడమే ఉన్నతమైనటువంటి బాధ్యత గుర్తించి కుటుంబాన్ని నేను ఆ రోజు కాదనుకుని వెళ్ళారు. ఓకే. కర్ణాటక నుంచి గుల్బర్గా వచ్చారు మీరు? అవును. గుల్బర్గాలో నేను గుల్బర్గాలోనే అరెస్ట్ అయ్యానండి. ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు చాలామంది ఆదిరెడ్డితో సహా చాలామంది అరెస్ట్ అయ్యారు. 86 మేలో అరెస్ట్ అయ్యారు. ఆ లింక్లో నేను కొరియర్ కాబట్టి నా రూమ్ కూడా తెలిసినటువంటి ఇంకొక కొరియరు పోలీసు వాళ్ళకి చెప్పడంతో నన్ను అరెస్ట్ చేశారు. కర్ణాటక గుల్బర్గాలో అరెస్ట్ చేశారు. అప్పుడే మా మీద రామ్నగర్ కుట్ర కేసు పెట్టారండి. దాంట్లో రామ్నగర్ కుట్ర కేసులో నేను 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 8 నెలలు నేను జైల్లో ఉన్నాను. రామ్నగర్ కాన్స్పిరసీ కేసు ఏంటంటే అసలు? అంటే అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు సాయుధంగా కుట్ర చేస్తున్నారు అనేటువంటిది పెట్టారండి మా అందరి మీద. ఎందుకంటే మా సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ కూడా ఉండే దాంట్లో. ఇక మా అందరినీ, మా అరెస్ట్ అయినటువంటి వాళ్ళం 4-5 ఉన్నాము. ఇంకా కొద్దిమంది వాళ్ళని బయట పనిచేసేటువంటి మేధావులు, వాళ్ళు వరవరరావు, గద్దర్, ఇటువంటి వాళ్ళని కూడా పెట్టేసి ఇక మాకు అప్పుడు అంత తెలియదు. కానీ ఇదంతా ఒక కాన్స్పిరసీ, ప్రభుత్వాన్ని కూల్చడం కోసం వీళ్ళు సాయుధంగా కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక కేసు పెట్టి, అంటే రామ్నగర్ ఏరియాలో ఉండి చేస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు వీళ్ళు రామ్నగర్లోనే దొరికారు, ఆదిరెడ్డి వీళ్ళందరూ రామ్నగర్ కుట్ర కేసు పేరుతో అప్పుడు ఫేమస్ అయిందండి. ఆ కేసులో 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైల్లో ఉన్నానండి నేను. జైలు నుంచి బయటకు వచ్చాక నేను జైలు నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న వచ్చారు మీకు? నాన్న వచ్చేవాడు అండి, మధ్యలో వచ్చి ఇంటికి రమ్మని చెప్పి అడిగేవాడు. అయితే నేను జైల్లోనే ఉన్నాను అని అంటే, నిన్ను ఇడిచిపెడతాము, నువ్వు పార్టీకి సంబంధించినటువంటి రాజీనామా పత్రం రాసి ఇవ్వాలంటే నేను రాసి ఇవ్వనండి. నేను పార్టీలోకి పోయింది నేను పార్టీకి రాజీనామా చేయడం కోసం కాదు, కానీ పార్టీలోనే ఉంటాను, నేను బెయిల్ వచ్చిన రోజు నేను బయటకు వస్తాను అని చెప్పిన. అట్లా వచ్చిపోయేవాడు మధ్యలో 1 నెల 2 నెలలు 3 నెలలకు ఒకసారి జైలుకి వచ్చి ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోయాడు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కలిసారు? నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత
వెంటనే మేము అంటే బయటకు వచ్చేటువంటి విషయం ముందే తెలిసింది. మా కేసులో వరవరరావు వీళ్ళు ఉండి వాళ్ళు కూడా వచ్చారండి. బయటకు వచ్చి మమ్మల్ని జైలు గేట్ దగ్గర స్వాగతం పలికి మాట్లాడి తీసుకెళ్ళారండి. తర్వాత ఇంటికి వెళ్ళకుండా మీరు ఇక్కడికి నేను ఇంటికి వెళ్ళాను. తర్వాత ఇక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర ఉన్నాను నేను. అంటే మీరు 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చూసి ఏమన్నారు? అమ్మ ఇక అందరూ చాలా సంతోషపడ్డారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు నన్ను కలవడానికి. ఇక చిన్ననాటి మిత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, కలిశారు. అందరూ కూడా రావడం మంచిది అనేటువంటిది కోరుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటిది అట్లా వాళ్ళు ఏం అడగలేదు. అప్పుడు తర్వాత ఏంటంటే మేము రిలీజ్ అయింది కూడా 89 చివర్లో డిసెంబర్ లాస్ట్ డే మేము 90లో. అప్పుడు చెన్నారెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిందండి. అప్పుడు లీగల్ అవకాశాలు పెద్ద ఎత్తున ఇచ్చిండ్రు. దాంతో ఇక పెద్ద స్టేట్ వైడ్గా కూడా మూమెంట్కి సంబంధించిన పెద్ద ఎత్తున మీటింగ్స్ జరగడము, ఉత్సాహం పీపుల్లో ఇదంతా ఉండడము. ఇక నన్ను కూడా ఒక ఉద్యమ కార్యకర్తగానే ఆ రోజు పీపుల్ అందరు కూడా చూశారు అక్కడ. నేను అక్కడ బయట ఉంటూ కూడా ఉద్యమ కార్యక్రమాల్లోనే పాల్గొన్నానండి. 90లో నేను బయట ఈ జరిగేటువంటి లీగల్ మీటింగ్స్కి అన్నిటికి అటెండ్ అయ్యాను. హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అక్కడ ఇందిరావెల్లిలో కూడా మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాము. అప్పుడు ఈటీవీ వాళ్ళు కూడా వచ్చి రికార్డ్ చేసుకున్నారు. అవన్నీ స్తూపావిష్కరణ ఇదంతా. ప్రభుత్వము స్తూపము 87లో స్తూపం కూడా కొట్టినుండే, మళ్ళీ కట్టించి సున్నం వేసినుండే, వైట్ పెయింట్ వేస్తే మళ్ళీ మేము దాన్ని రెడ్ పెయింట్ వేసాము, సుత్తి కొడవలి పెట్టాము. దాన్ని పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసాము 90లో. నిర్మల్లో కూడా ఒక అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద ఒక స్తూపము కట్టాము. ఇప్పటికి ఉంది, అది హైవే పక్కకు ఒక స్తూపం ఉంది. అట్లా ఇవే యాక్టివిటీస్లో ఉన్నానండి నేను మొత్తం దాదాపుగా 8 months. 90లో ఆగస్టు వరకు నేను బయటనే ఉన్నానండి. ఇక దాని తర్వాత పార్టీ కాంట్రాక్ట్స్ కూడా వచ్చినాయి, నువ్వు బయటనే ఉండి పని చేయు అని చెప్పారు పార్టీ వాళ్ళు కూడా. అప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి వేణుని కలిశాను నేను. కలిసిన తర్వాత ఆయన అన్నాడు, వెళ్ళు బయటనే ఉండి, అవకాశం ఉన్న రోజులు బయట ఉండు, అవకాశం లేకపోతే లోపలికి వచ్చేసి అండర్ గ్రౌండ్కి అని చెప్పడంతో నేను బయట ఉండి ఈ లీగల్ యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొన్నాను. తర్వాత మళ్ళీ నిర్బంధం పెరిగిందండి. తిప్పాపూర్ ఎన్కౌంటర్ జరగడము, నిజామాబాద్లో ఇంకొక ఎన్కౌంటర్ జరగడం, తీసుకెళ్ళి కాల్ చేయడం అనేటువంటి జరుగుతున్నటువంటి క్రమంలో రిప్రెషన్ పెరుగుతున్నది. నన్ను కూడా అరెస్ట్ చేశారు నిర్మల్లో ఒక బంద్ సందర్భంగా. ఇవన్నీ అయిన తర్వాత ఉండడం కష్టం అనేటువంటిది ఆలోచించి నేను మళ్ళీ యూజీకి వెళ్ళిపోయానండి. అంటే అరెస్ట్ అయ్యి బయట మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ వెళ్ళారండి? డీకేకి వెళ్ళారా? డీకేకి వెళ్ళలేదు, నేను ఆదిలాబాద్లోనే ఉన్నాను. ఆదిలాబాద్లో మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ. అప్పుడు ఎవరిని కలిసేవారండి ఆదిలాబాద్లో? అప్పుడు అంటే సాగర్ ఉండేవాడు, గంధం రామస్వామి. తర్వాత వేణు అని శేషగిరిరావు ఇప్పుడు సరెండర్ అయిన తర్వాత ఆయన ఉండేవాడు, ఆయన జిల్లా సెక్రటరీగా ఉండేది. తర్వాత ఆనంద్ అని స్టేట్ కమిటీ మెంబర్ ఉండేది, సుదర్శన్ బెల్లంపల్లి ఆయన ఉండేది. వీళ్ళు ప్రధానంగా వీళ్ళు లీడర్స్గా ఉండేది. వీళ్ళని కలిసాము. ఇక దళాలతోటి అంటే వీరు కూడా ఉదయం లేచి దళాలతో రోల్ కాల్ చేయడం అని చేసేవారు. ఇక నేను 90 ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత దళంలో సభ్యుడిగా పెట్టారండి నన్ను. దళ సభ్యుడిగా నేను డిసిఎం పెట్టారా? డిసిఎంగా కాదు, సాధారణ సభ్యుడిగానే నేను ఉన్నాను. సాధారణ సభ్యుడిగా దాదాపుగా 90లో నేను లోపలికి వెళ్తే 91 చివరి వరకు నేను సాధారణ సభ్యుడిగా పనిచేశాను. అప్పుడు మీకు తుపాకీ ఇచ్చి రైఫిల్ షూటింగ్ ఇచ్చారండి. తుపాకీ ఇచ్చారు, ట్రైనింగ్ కూడా ఇచ్చారు. దినచర్య ఏ విధంగా ఉండేది అంటే అప్పట్లో దినచర్య ఏ విధంగా ఉండేది? దినచర్య అంటే ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్ళడము, పీపుల్ని కలవడం, పీపుల్ తోటి మాట్లాడడము, పొలిటికల్ పరంగా సంఘాలు ఉంటాయి ఊర్లలో, సంఘాల మీటింగులు చేయడము, వాళ్ళకు పొలిటికల్ ప్రోగ్రామ్స్. అప్పుడు ప్రధానంగా భూముల సమస్య. అంటే ఇప్పుడు ట్రైబల్ ప్రాంతాలు ఉన్న దగ్గరనేమో అటవీ భూములకు సంబంధించినటువంటి ఇవి అడవులను కొట్టి నరుక్కొని భూములు చేసుకోవడం, వాటిని సెటిల్ చేయడం సరైన పద్ధతుల్లో అందరినీ సమానంగా పంచుకొని ఎట్లా ఉండాలి ఏంటిది అనేటువంటిది. ఎక్కడ అడవి నరకాల, కొత్తగా నరకాలంటే ఏ ప్రాంతం నరకాల ఏంటిది అనేటువంటిది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ సామాజిక సమస్యలను పట్టించుకొని ప్రధానంగా భూమి సమస్య వాటిని అది చేయడం. తర్వాత ఊర్లలో వచ్చేటువంటి ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే కూడా వాటిని పరిష్కరించడం, వాళ్ళ మీటింగ్లు పెట్టడం, సంఘాలని ఆర్గనైజ్ చేయడం, ఈ పని చేశామండి. దీని తర్వాత నన్ను 90. సార్ మీరు ఇప్పుడు మీరు అక్కడ పనిచేస్తున్న టైంలో అటు సామాజిక సమస్యలు అవచ్చు, భూ సమస్యలు, అటువంటి ఒక సమస్య పరిష్కారం చేసేది ఒకటి గుర్తుంటే చెప్పండి. అంటే ఒక దళ సభ్యుడిగా మీరు వెళ్ళినప్పుడు ఆ ఒక గ్రామంలో ఏదో ఒక సమస్య గుర్తున్నది. భూ సమస్య అవ్వచ్చు, సామాజిక సమస్య అవ్వచ్చు, వ్యక్తిగత సమస్య అవ్వచ్చు. ఒక్క సమస్య అండి, అక్కడ నేను ఈ
ఇంద్రవెల్లి అనే ఒక ఏరియా ఉంటుందండి, ఏరియా కమిటీ. ఆ ప్రాంతంలో అప్పుడు సూర్యము కమాండర్గా ఉండేది, నేను అక్కడ సభ్యుడిగా ఉన్నాను, దళ సభ్యుడిగా. ఆయన ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక సమస్య, ఈ కొద్దిమంది ఈ ముల్తానీలు అంటారు, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఒక క్యాస్ట్ ఉంటుంది, ముస్లిమ్స్ వాళ్ళు. ముల్తాన్ ప్రాంతం నుంచి వచ్చినట్టు పాకిస్తాన్ నుంచి ఇక్కడ చాలా ఎప్పుడో సెటిల్ అయ్యిండ్రు. అయితే వాళ్ళు ఏంటంటే కొంత క్రిమినల్ టైప్ ఉండి ఈ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి పంటల్ని దొంగతనంగా కోసుకపోవడము, వాళ్ళ గొర్రెలు మేకలు గొడ్లు ఏమైనా పోతే వాటిని దొంగిలించుకొని తీసుకుపోవడము, ఏమన్నంటే పీపుల్ని హరాస్ చేయడం కొట్టడం ఇదంతా చేసిండ్రండి. అక్కడ మొత్తం ఒక పెద్ద సమస్యగా ఉండేది ఇచ్చోడ ప్రాంతంలో ఇది. ఎందుకంటే అది ఉండేది వాళ్ళ 2 ఊర్లు, కానీ అక్కడ ఏరియా పీపుల్ అందరినీ కూడా హరాస్ చేసేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. ఏమన్నంటే చంపేస్తారు, కొడతారు, మహిళల మీద కదా అత్యాచారాలు చేయడం, ఇటువంటి సమస్య ఉండేది. అది ఎవరు చెప్పినా వినకపోయేవాళ్ళు వాళ్ళు. అప్పుడు దళం వెళ్ళి వాళ్ళందరినీ, ట్రైబల్ పీపుల్ని అందరినీ పిలిపించారు, వీళ్ళని కూడా పిలిపించి వాళ్ళ ఊర్లోనే, మీరు ఇట్లా ఊర్ల మీద ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నారు ఏంటిది అని అంటే, వీళ్ళేది మేము చేస్తలేము అది ఇది అనేటువంటి పద్ధతిలో మాట్లాడి, దాంట్లో ఒక 2-3 మెయిన్ గూండాస్గా ఉండేవాళ్ళు అన్నట్టు. అటువంటి వాళ్ళని పీపుల్ అందరి ముందట చేస్తే వీళ్ళని ఏం చేయాలంటే, ఇక్కడికి వెళ్ళి ఎలాగొట్టాలని పీపుల్ అందరు అన్నారు. సరే పీపుల్ అయితే ఇది అంటున్నారు, మీరేమంటారు అంటే, వాళ్ళు మహిళలు పిల్లలు పురుషులంతా వచ్చి మేము వెళ్ళిపోతాం, మేము ఎక్కడ బతుకుతాం, మేము బతకలేము, మేము ఎక్కడికి పోయి పోలేము, మేము బతకలేము, కాబట్టి మేము ఇక ముందు అటువంటి తప్పులు చెయ్యము, మమ్మల్ని క్షమించండి, మేము పీపుల్ తోటి కలిసి ఉంటాం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఒక 2-3 గుండాన్ని కొద్దిగా కొట్టడం జరిగిందండి. ప్రధానంగా మీరు చేస్తున్నారు ఇది, ఇక ముందు ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం మిమ్మల్ని చంపేస్తాం. పీపుల్ అందరూ అయితే ఇప్పుడే చంపేయమంటున్నారు, కానీ ఒకసారి క్షమించి మిమ్మల్ని వదిలిపెడుతున్నాము, ఇక ముందు ఇటువంటివి జరగద్దు, దొంగతనాలు జరగద్దు, ట్రైబల్ పీపుల్ మీద ఎట్టి పరిస్థితుల్లో హరాస్మెంట్ చేయొద్దు అనేటువంటి పద్ధతులు వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసినాం. పీపుల్ సంతోషించారు, వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ పేదోళ్ళే, అందరూ వాళ్ళు ధనవంతులు కారు, కానీ కొద్దిమంది ఏంటంటే ఈ హరాస్మెంట్ చేయడం పీపుల్ మీద, వాళ్ళకు ఒక స్వభావ రీత్యా ఏంటంటే వాళ్ళు ఎక్కడో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వలస వచ్చి బతుకుతున్నారు. ఇక అందరి మీద ఆధిపత్యం చెలాయించుకుంటూ, ట్రైబల్ పీపుల్ కాబట్టి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తేనే మేము బతుకుతాం అనేటువంటిది ఒక నేచర్ ఉండేది. దాన్ని ఆ పద్ధతిలో మేము పరిష్కరించినామండి. ఓకే, దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారండి? మేము చెన్నూరు వెళ్ళినామండి. అక్కడ చెన్నూరులో 90 చివర్లో నన్ను చెన్నూరు పంపించారు, అక్కడ దళంలో సభ్యుడిగా. అక్కడికి వెళ్తే అక్కడ ప్రధానంగా భూముల సమస్య, అంటే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినాయి. అంటే పేద ప్రజలందరూ భూస్వాములకు సంబంధించిన భూముల్ని ఆక్రమించారు. అక్కడ అదే సమస్య ఉండే, దాదాపుగా ఆక్రమించారు కాబట్టి వాటిని ఏ ఊర్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత ఆక్రమించారు, వాళ్ళ పీపుల్కు సమానంగా పంచడానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మేము దాదాపుగా 2 ఇయర్స్ చేసినామండి. అక్కడ 91-92 మొత్తము ఈ భూముల సెటిల్మెంట్, అంటే ఆక్రమించినటువంటి భూముల్ని పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ అక్కడ ఉండేటువంటి భూమి మీద ఆధారపడి పేద ప్రజలకు ఎంత 2 ఎకరాలు ఇవ్వడమా, ఒక్కడికి 3 ఎకరాలు ఇవ్వడమా అనేటువంటిది లెక్కేసి ఆ పద్ధతుల్లో భూ పంపిణీ అనేటువంటిది మేము అక్కడ ప్రోగ్రామ్. అప్పుడు రెవెన్యూ అధికారుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు? ఇక ఎవరు రాకపోయారండి. ఇక దళం వచ్చిందంటే అక్కడికి ఎవరు ఏ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా రాకపోయేది. ఒకటే వచ్చేది పోలీసు వాళ్ళే. ఏమైనా దాడులకు వస్తే ఇక్కడ దళం ఉన్నదని అంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి పోలీసు వాళ్ళు వచ్చేది తప్ప మిగతా రెవెన్యూ వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరు రాకపోయేది. ఆ టైంలో మీకు పోలీసుల నుంచి మీకు నిర్బంధం ఎదుర్కొన్నారా? నిర్బంధము 91 నుంచి నిర్బంధం స్టార్ట్ అయిందండి. 91 నుంచిగా దాడులు స్టార్ట్ అయినాయి, పోలీసు నుంచి ఎన్కౌంటర్ జరగడం ఇటువంటి అయితే అయ్యేది. పోలీసు వాళ్ళు వస్తే చాలా వరకు సమాచారం పీపుల్ నుంచి వస్తుంది, వాళ్ళు బయలుదేరుతున్నారంటే మాకు సమాచారం వచ్చేది. దాన్ని బట్టి మేము అప్పుడు కమ్యూనికేషన్ కూడా తక్కువ లేదు కదా సార్? కమ్యూనికేషన్ లేదు, కానీ పీపుల్ మ్యాన్ టు మ్యాన్ సమాచారం. అక్కడ ఎవరో చెన్నూరులో ఒక ఆయన చూసిండంటే, ఒక ఆయనకి చెప్పిండంటే మొత్తం అది ఏరియా అంతా బాకిపోతుంది అంతే. ఇక్కడ అన్నాళ్ళు ఉన్నారు పలానా ఊర్లో, అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు బయలుదేరారు. పోలీసు వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు వెంటనే సమాచారం మా దగ్గర ఏ విధంగా వచ్చేదండి అప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా మనిషి పని మీద పోయిండు, ఆయన బస్సులో వచ్చేసిండు, వస్తే ఊర్లో చెప్పేస్తాడు ఇటు అన్నాళ్ళు ఉన్నారు, మరి పోలీసు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళిండ్రు అంటారు. అన్నాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర సమాచారం వెళ్ళిపోతుంది. ఆ పద్ధతులు వేరే కమ్యూనికేషన్ సిస్టమ్ ఏం లేదు, సెల్ ఫోన్ కానీ ఇలాంటి అది ఏం లేవు. కానీ ప్రజల యొక్క సహకారంతో మీరు కొన్నిసార్లు అకస్మాత్తుగా వస్తే అర్థం కాకపోయేది. కాబట్టి వచ్చి ఊర్లో ఉన్నారని అంటే ఓసారి దళం దగ్గర కూడా రావచ్చు, అట్లా వచ్చి కూడా దాడులు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చాలాసార్లు అయితే ఎక్కువ సార్లు 90% ఎప్పుడు ముందే సమాచారం దళానికి తెలిసేది, పోలీసు వాళ్ళకి సంబంధించింది, వాళ్ళు వస్తున్నారు వచ్చిండ్రు అనేటువంటిది. మీరు ఎప్పుడు డీసీఎంగా అయ్యారు? మరి నేను డీసీఎంగా అయింది 94 అండి. 94 ఎక్కడ ఏ ప్రాంతం కండి? నేను చెన్నూరు ప్రాంతంలో ఉన్నప్పుడే నన్ను డీసీఎం బాధ్యుడిగా ఇచ్చారండి. చెన్నూరులోనే నేను 95 వరకు
చెన్నూరు సిరిపూర్కు సంబంధించిన ఫస్ట్ చెన్నూరు బాధ్యుడిగా ఉన్న తర్వాత చెన్నూరు సిరిపూర్కు సంబంధించిన బాధ్యుడిగా నేను డీసీఎంగా పనిచేశానండి. మీరు దానికి డీసీఎం అయిన తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు అప్పుడు ఉండేవి, దాన్ని ఎలా పరిష్కరించుకొచ్చారు? పీపుల్కి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఇవే. ఇప్పుడు తర్వాత నిర్బంధం పెరిగిన తర్వాత భూములు మళ్ళా పీపుల్ ఆక్రమించుకున్నటువంటి భూములు కూడా సాగు చేయకుండా పోలీసులు క్యాంపులు వేయడము, పీపుల్ని అరెస్ట్ చేయడము, జైల్లోకి తీసుకెళ్ళడము, కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అప్పుడు మేము పీపుల్ తోటి మాట్లాడడము, భూములను అయితే వదిలిపెట్టవద్దు, ఇక నిర్బంధం ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నారు, ఈరోజు పోకండి. కానీ నెక్స్ట్ ఒకవేళ భూస్వాములు వచ్చి సాగు చేస్తే అంటే భూములు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పంట చెక్కొద్దు, పంట మనమే వాళ్ళ స్వాధీనం చేసుకోవాలి. కొన్నిసార్లు పంట ఉన్న రోజే పోలీసు వాళ్ళు వచ్చి కోతలు గోయించే వాళ్ళు ఉన్నప్పుడు కూడా, ఇక అప్పుడు ఏం చేయలేరు. అట్లా పీపుల్ని మోటివేట్ చేయడం, వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళని రిలీజ్ చేయించడము, కోర్టులకు కుటుంబాన్ని పంపించడము, ఈ పద్ధతులలో ఈ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. కొంతమంది అప్పట్లో యువకులు మీరు చెప్తున్నట్లుగా పార్టీ చేస్తున్న సిద్ధాంతాలకి, పార్టీ ఐడియాలజీకి ఆకర్షణలు కొంతమంది వచ్చేవారు. మరి కొంతమంది పోలీసుల వేధింపులు, పోలీసులు పెట్టిన అక్రమ కేసుల వల్లే పార్టీ వైపు మొగ్గు చూపారనేది వాస్తవం అంటారు? అంటే ఒక మేరకు అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు బయట ఉండలేము, హరాస్మెంట్ జరుగుతుంది, మేము అరెస్ట్ అవుతాము, దెబ్బల భయానికి కూడా. ఇక అటపోతే ఏం మేము దెబ్బలు తింటాం, కేసుల ఫాలో అవుతాం కాబట్టి మేము వచ్చేస్తాం. అయితే అట్లా తక్కువ అండి. ఎక్కువ మంది అయితే పార్టీ సిద్ధాంతాలతో ఆకర్షితులు అవ్వడము, రావడం అనేటువంటిది. కొద్దిమంది అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, పూర్తిగా సిద్ధాంతంతో కాకుండా అక్కడ హరాస్మెంట్, రేపు అటు పోతే మళ్ళీ ఏమవుతుందో ఏందో అనేటువంటి భయానికి గురై కూడా కొద్దిమంది వచ్చినటువంటి ఉన్నాయి ఘటనలు. తర్వాత మీరు ఎటు వెళ్ళారండి? డీసీఎం తర్వాత ఏం చేశారు? డీసీఎం తర్వాత నేను 97 వరకు నేను డీసీఎంగానే ఉన్నానండి. 1995 తర్వాత నాకు 3 ఏరియాల బాధ్యత కూడా ఇచ్చారండి. ఫస్ట్ నేను సిరిపూర్ చెన్నూరు బాధ్యుడిగా ఉన్నాను, తర్వాత మంగి బాధ్యత కూడా ఇచ్చారు. ఆ 3 ఏరియాలకు సంబంధించినటువంటి ఒక సబ్ డివిజనల్ కమిటీ అనేది ఉండేది, దాని సెక్రటరీగా కూడా నేను. మంగి దళం కూడా చేశారా? మంగి దళంకు సంబంధించిన ఇన్ఛార్జ్గా నేను. అంటే అక్కడ శేషు ఉండేది, చనిపోయాడు, శంకర్ అని ఆయన ఉండేది. ఆయన ముగ్గురుతో ఒక కమిటీ ఉండేది, ఆ కమిటీలో ఆయన కూడా ఒక సభ్యుడిగా ఉండేది. ఎందుకంటే బెల్లంపల్లి ఆ ప్రాంతంలో మంగి దళం చాలా యాక్టివ్గా ఉండేది. బెల్లంపల్లి ప్రాంతంలో మంగి దళం ఉండేది, ఒకవైపు నుంచి చెన్నూరు దళం ఉండేది, వెనక వైపు నుంచి చెన్నూరు, ముందు వైపు నుంచి మంగి దళం ఉండేదండి. 2 వైపుల నుంచి వాళ్ళ యాక్టివిటీస్. మీరు మంగి దళం, చెన్నూరు, ఆ 3 దళాలకి మెంబర్గా ఉన్నప్పుడు మీరు చేసిన యాక్టివిటీస్ ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత? యాక్టివిటీస్ అంటే పోలీసులపై దాడులు అవ్వచ్చు, లేదంటే వేరేగా పోలీసుల పైన దాడులు అని అంటే కొన్ని మేము ప్లాన్ చేసినామండి. దాడులు పోలీసులకు సంబంధించింది ఒకటి, ఇప్పుడు కాగజ్ నగర్లో కూడా ఒక పోలీసు క్యాంపు మీద దాడి కోసం డిఎస్పీ ఆఫీస్ మీద ఒక దాడి చేశారండి. అప్పుడు దాంట్లో ఎవరు చనిపోలే కానీ ఒకటి దాడి చేసినాము. తర్వాత ఇక్కడ సింగరేణి ప్రాంతంలోనే ఒక సిఐఎఫ్ క్యాంప్ ఉండేది, దాంట్లో ఆయుధాలు ఉన్నాయనే సమాచారం ఉన్నప్పుడు దాని మీద కూడా మేము దాడి చేసినాం. ఆయుధాలు ఫెయిల్ అయింది. తర్వాత ఒకటి అటు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ఒక క్యాంప్ మీద కూడా దాడి చేసినాం, దాంట్లో కూడా ఫెయిల్ అయినాయి. అటువంటి కొన్ని దాడులు చేసినామండి, మేము ప్లాన్ చేసినాం. అంటే దాడులకు ముందే రెక్కి వేస్తారా? లేదు, రెక్కి చేస్తామండి దాడులకు ముందు. మరి సిఎస్ఎఫ్ సంబంధించిన మొత్తం ఆయుధాలన్నీ అక్కడ ఉన్నాయి అని తెలిసిన తర్వాత మీరు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందా? ఇక అది మాకు అర్థం కాలే, కానీ ఏదో సోర్సెస్ ద్వారా వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అట్లా కూడా కావచ్చు, లేదనుకుంటే కొన్ని క్యాంపులకి వెళ్ళి అప్పుడే పోలీసులు ఆయుధాలను తరలించేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు. కొన్ని క్యాంప్స్ అడవికి అందుబాటులో ఉన్నటువంటి అంత రక్షణ లేదనుకున్న దగ్గర చాలా స్టేషన్స్లోకి వెళ్ళి ఆయుధాలు తీసేసిండ్రు. అప్పుడు అది మాకు సమాచారం అది ఉండదు, ఎందుకంటే వాళ్ళు సీక్రెట్గా తరలిస్తారు కాబట్టి ఉన్నాయా లేవో తెలియదు. ఎందుకంటే అందులో ఆయుధాలు లేవనంటే ఈజీగా క్యాంపును తీసేస్తాం కాబట్టి ఆయుధాలు అనేటువంటి ఒకటి అది కల్పించి, వాతావరణం కల్పించి అట్లా ఉంచుతుంటారు. అక్కడ దాడులు జరిగినాయి కాబట్టి చాలా క్యాంపులకి వెళ్ళి ఆయుధాలు తీసేసారు సీక్రెట్గా కూడా. మీరు చెప్తున్నట్లుగా సిఎస్ఎఫ్ మీద దాడికి మీకు ఇబ్బంది లేకపోతే ఎలాగ చేసామని చెప్పగలరా? ఆ దాడి ఏ విధంగా చేసాం, మీకు ఇబ్బంది లేకపోతేనే? అంటే ఈ దాడి ఏమున్నదండి, ఎక్కడ ఏదైనా కూడా దాడిలో ఒకటి ఏం చేస్తారని అంటే ప్రధానంగా దాంట్లో వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, లోపలికి ఎంటర్ కావడానికి. ప్రధానంగా చంపడం అని కాదు ఎవరిని, అక్కడ ఆయుధాల కోసం పోతున్నాం అనుకున్నప్పుడు ఆయుధాలు తీసుకురావడానికి ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి లోపలికి ఎంటర్ కావడానికి. ఇక ఎక్కడైనా అడ్డం అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఛేదించడము, మిగతా ఈజీగా వెళ్ళిపోయి తీసుకొచ్చుకోవడం. ప్రధానంగా అదే సాధ్యమైనంత వరకు వాళ్ళని బంధించడము, లేదనుకుంటే టార్గెట్ చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఒకరిద్దరు టార్గెట్ చేయాల్సి వస్తే చేసేసి లోపలికి ఎంటర్ ఆయుధాలు తీసుకొచ్చుకోవడం, ఇవే మార్గాల్ని. ఎంట్రీ చూసుకుంటున్నారు, ఎగ్జిట్ ఏ విధంగా చూస్తారు? చూస్తామండి. ఇప్పుడు ఎంటర్ అయ్యేటువంటిది ఎట్లా, ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ కావడానికి అంత సమస్య ఉండదండి, ఎందుకంటే అది మొత్తం ఆక్రమించుకుంటాం కాబట్టి దాన్ని వెళ్ళడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం, ఎట్లా వెళ్ళొచ్చు.
అక్కడ ఏముంటే గోడని ఎట్లా చేయవచ్చు, లేకపోతే ఫెన్సింగ్ ఉంటే ఎట్లా కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అవన్నీ ప్లాన్ చేస్తాం. దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఈ 3 దళాల తర్వాత మంగీ దళం ఉంది. తర్వాత నేను మీరు 97 వరకు అక్కడే ఉన్నట్టు. 97 వరకు ఇదే ప్రాంతంలో ఉన్నాను. నేను 97 అక్టోబర్లో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాను, డీసీ సెక్రటరీగా. ఓకే, ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా నేను బాధ్యతలు తీసుకొని దాదాపుగా ఒక 1.5 year అట్లా పనిచేసినానండి జిల్లా కార్యదర్శి. జిల్లా అంతా తిరుగుతూ, అప్పుడే నేను జిల్లా కార్యదర్శి అయిన తర్వాత కొద్ది రోజులకు నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చినానండి. జిల్లాలో మేము ప్రజల కోసం ఏం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకి పట్టాలు ఇప్పించడం నుంచి మొదలుకుంటే గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం కూడా మేము ఏమేమి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, ఏ గ్రామాల్లో చేస్తున్నాం, ఏంటిది అనే దానికి సంబంధించింది నేను సెక్రటరీ అయిన తర్వాత ఒకసారి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఆదిలాబాద్ జిల్లా రిపోర్టర్స్ పిలిపించి పేపర్కి ఇచ్చారు, పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చాము. అప్పుడు మేము తీసుకుంటున్న ప్రోగ్రామ్స్, ప్రజల కోసం ఏం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, ఏంటిది, వాటిని ఎట్లా అడ్వాన్స్ చేయాలనుకుంటున్నాం ప్రోగ్రామ్స్ని, వాళ్ళకు భూములు ఇప్పుడు ఫారెస్ట్ నుంచి కొట్టుకున్నటువంటి భూములకు కూడా మేము పట్టాలు ఇష్యూ చేయడం కోసం కూడా అప్పుడు నిర్ణయం తీసుకున్నాము. ఆ పట్టాలు కూడా మేము ఎట్లా ఇస్తాము, ఏంటిది, వాటికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ మేము ప్రజలకు చెప్పడం కోసము ఒక ఇంటర్వ్యూ కూడా చేసినామండి. దాని తర్వాత నేను సెక్రటరీగా ఉంటూ ఒక జిల్లాని అంత సమన్వయం చేస్తూ జిల్లాలో తిరగడం ఇదంతా కూడా చేశానండి. తర్వాత కొద్ది రోజులకే దాదాపు 1.5 yearకే నన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారండి. 1919లో స్టార్టింగ్లోనే నేను స్టేట్ కమిటీ డీసీగా ఉన్న టైంలో మీ మీద దాడులు జరగడం కానీ అటువంటి జరిగాయా పోలీసుల వైపు నుంచి? దాడులు ఎప్పుడైనా జరుగుతాయండి. దళ సభ్యుల నుంచి మొదలుకుంటే ఏ స్థాయిలోకి పోయినా మేము, ఎందుకంటే డీసీకి వచ్చేసరికి మీ మీద టార్గెట్ ఎక్కువ అవుతుంది కదా. అవుతుంది. అట్లా నన్ను టార్గెట్ ప్రత్యేకంగా చేసింది అనేటువంటిది ఏం లేదు, కానీ నేను దాడులకు చాలాసార్లు గురయ్యామండి. ఎన్నిసార్లు తప్పించుకున్నారండి? అట్లా లెక్క అయితే లేదండి. ఒకటి గుర్తున్నది చెప్పండి. ఎన్నో ఉన్నాయండి, అందులో పెద్దగా అదేం కాదు. దాడి జరిగినప్పుడు మేము చాలాసార్లు తప్పుకునే ఉంటాను. బాగా గుర్తుండిపోయింది, ఈ దాడి నుంచి తప్పించుకున్నాం అని బాగా గుర్తుండిపోయింది. ఒకటి 91లో నేను ఫస్ట్గా చెన్నూరుకు పోయిన తర్వాత అన్నారం అనేటువంటి విలేజ్ దగ్గర ఒక దాడి జరిగిందండి. ఆ దాడి మేము అడవిలో ఉన్నాము, మాతోటి సంఘాల వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు, దాదాపుగా 4-5 విలేజెస్కి సంబంధించిన సంఘాల వాళ్ళు ఉన్నారు. మేము అడవిలో ఉన్నాము, పోలీసు వాళ్ళు రాత్రికి వచ్చి అక్కడ ఉన్నారు, మాకు అది కూడా సమాచారం ఉన్నది. మేము అయినా అక్కడే ఉన్నాము, వాళ్ళు ఊర్లో ఉన్నారు, మేము అడవిలో ఉన్నాము, ఇదంతా సమాచారం ఎప్పటికప్పుడు మాకు వస్తున్నది. అయితే వాళ్ళు వచ్చిండ్రు. ఇక ఉదయం అంటే రాత్రికి నైట్ తెల్లవారుజామున వాళ్ళు అడవిలోకి వచ్చినట్టున్నారు, మాకు తెలియదు. మా క్యాంపు వచ్చేసి మీ క్యాంపుని చుట్టుముట్టినట్టు ఒక వైపు నుంచి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత సెంట్రీ చూశారండి. సెంట్రీ చూసిన తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అంటే మాకు మొదటి నుంచి నైట్ నుంచే మేము ప్రిపేర్గా ఉన్నాం, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా దాడి జరగవచ్చు అనే దానికోసం. అయితే మేము ప్లేస్ కాల్ చేయడం ఏదేం చేయలేదు, ఎందుకంటే పీపుల్ ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తున్నారు కాబట్టి. అక్కడనే ఉన్నాము, సెంట్రీ వైపు నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయినాయి. ఫైరింగ్ స్టార్ట్ కాగానే ఇక మేము కూడా కౌంటర్ ఫైర్ ఇస్తూ రిట్రీట్ అయినామండి. అట్లా మాకు ఎవరికి ఏం కాలేదు. కొన్ని సామాన్లు పోయినాయి, కొన్ని తుపాకులు, కిట్ బ్యాగ్స్, కొన్ని ఎక్కువ కాదు, కొన్ని సామాన్లు, కొన్ని కిట్ బ్యాగ్స్, 1-2 తుపాకులు ఏవో పోయినాయి అంతే. మేము సేఫ్గా అక్కడ నుంచి రిట్రీట్ అయ్యి వెళ్ళొచ్చినాం. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అండి, మీరు చెప్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎంత దూరం పరిగెట్టి ఉంటారు? అంటే ఎంత కష్టం కదా అడవిలో పరిగెట్టడం? పరిగెత్తడం ఉండదండి, కొద్ది దూరం వెళ్ళిపోతాం. అక్కడ నుంచి 100-200 గజాల దూరం వెళ్ళిపోయిన తర్వాత ఫైరింగ్ కిల్లింగ్ రేంజ్ ఉంటుందండి. ఆ రేంజ్కి వెళ్ళి కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీగానే వెళ్ళిపోతుంటాం. అక్కడ పరిగెత్తడం అనేది ఉండదు. ఇప్పుడు సినిమాలలో చెప్తున్నట్లు అట్లా కాగానే అటురుకు అనేటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మా దగ్గర కూడా ఆయుధం ఉంటాం, వాళ్ళ దగ్గర ఆయుధం ఉంటాం. వాళ్ళు కూడా సేమ్ పొజిషన్లో ఉంటారు, ఎక్కడి నుంచి తోట వస్తానే భయానికి వాళ్ళు ఉంటారు, మేము కూడా అదే భయంతో ఉంటాం. కాబట్టి కొద్దిగా సేఫ్టీ చూసుకుంటూ, కొద్ది కవర్స్ చూసుకుంటూ కొద్ది దూరం వెళ్ళిపోతాము. ఇక రేంజ్లోకి వెళ్ళి కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీగానే వెళ్ళిపోతాం. ఎక్కడికో పరిగెత్తడం, అందరూ ఒకే వైపు వెళ్ళరు కదా, డిఫరెంట్ ప్లేసెస్. జనరల్గా అయితే ఒకవైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటా ఉంటారు, వాళ్ళని కమాండర్ కోఆర్డినేట్ చేస్తారు. ఎవరెటు పోయినా కూడా వాళ్ళని ఎటువైపు రావాలా ఏంటిది అనేటువంటిది చేస్తారు. అంటే కొన్నిసార్లు ఎవరైనా తప్పిపోయేటట్టు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వచ్చి కలుసుకుంటూ ఉంటారు. దాదాపుగా చాలా తక్కువ అండి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అటు ఇటు చెల్లా చెదరై పారిపోవడం అవి ఉండయి. ఒకవైపు ఎవరెటు పోతున్నారు ఏంటిది అనేటువంటిది ఉంటుంది. ఏమన్నా అక్కడ ఆగేటప్పుడు కూడా అనుకుంటారు, ఏమన్నా అయితే ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి దాడి జరిగితే ఎటు పోవాలి అనేటువంటిది ఒక ఐడియా ఉంటుంది అందరికీ. టోపోగ్రఫీ మీకు తెలుసు కాబట్టి మీరు తెలుసు కాబట్టి అందరు ఎటు. కొన్నిసార్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయారని చూపిస్తుంటారు, అది నిజమేనంటారా? అంటే కొన్నిసార్లు జరిగినటువంటివి ఉంటాయి, చనిపోకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు అటాక్ జరిగింది అనుకోండి,
ఎందుకంటే అంటే తూట వచ్చి పడ్డ తర్వాత చనిపోవడం అనేటువంటిది ఉంటుంది, ఉండకపోవడం ఎట్లా ఉంటుంది. అంటే కొన్ని సంఘాలు చెప్తుంటే బయట పట్టుకొని వచ్చి కాల్చారు అని. అట్లా కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమో పట్టుకొని చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ లో కూడా చనిపోయినాయి. వాళ్ళ వైపు కూడా కొన్ని గాయాలు కనిపిస్తాయి, గాయాలు అయితే చనిపోతారు కూడా. అవును. అట్లా జరగకుండా ఉంది. సార్ స్టేట్ కమిటీ తర్వాత మీరు ఎక్కడెక్కడ చేశారండి? స్టేట్ కమిటీలో నేను ఇక్కడ 1 year అట్లా ఉన్నానండి. 1.5 years ఆదిలాబాద్ లేదు, ఆదిలాబాద్లోనే ఉన్నాను. నాకు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి బాధ్యత ఇచ్చారు. అప్పుడైతే నేను కొత్తగా స్టేట్ కమిటీలోకి వచ్చాను కాబట్టి నిర్దిష్టంగా వేరే బాధ్యత ఏమి ఇవ్వలేదు. ఇక్కడ నేను జిల్లాలోనే ఉన్నాను. నేను 1999 చివరి వరకు నేను జిల్లాలోనే ఉన్నాను. స్టేట్ కమిటీ మెంబర్గానే నాతో పాటు చంద్రన్న అని చెప్పి పుల్లూరు ప్రసాదరావు స్టేట్ కమిటీ మెంబర్, ఆయన ఉండేది, నేను ఉండేది. మేమిద్దరం ఇక్కడనే ఉండేవాళ్ళం జిల్లాలో. తర్వాత నన్ను 2000లో డీకే అవసరాలు ఉన్నాయి, స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి స్టేట్ కమిటీ మెంబర్స్ అవసరాలు ఉన్నాయని చెప్పి నన్ను, ఇంకొక సుదర్శన్ అని ఉంటాడు, మొదటి నుంచి కూడా ఇక్కడ స్టేట్ కమిటీ మెంబర్ అయినా 95 నుంచి డీకే NTHZCలో ఆయనని, మా ఇద్దరిని బదిలీ చేశారండి అటు. అంటే పార్టీ ఆదేశాల మేరకు మీ ఇద్దరు అంతే, పార్టీ అవసరాల కోసం అక్కడికి డీకేకి అవసరం ఉన్న ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్స్ NT నుంచి పోవాలి అని చెప్పి మా ఇద్దరి పేర్లు చెప్తే పోతామని చెప్పారు. అట్లా నేను డీకేకి వెళ్ళిపోయాను. ఏ విధంగా వెళ్ళారండి? బై వాక్. ఆదిలాబాద్ నుండి? ఆదిలాబాద్ నుంచి కాదు, మేము అప్పుడు ఏం చేసినామంటే అక్కడ మాది స్టేట్ కాన్ఫరెన్స్ జరిగిందండి ఇటు గోదావరి ఒడ్డుకు మహాదేవ్పూర్ ప్రాంతంలో. అక్కడ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత అక్కడ నుంచి అటు నేను డీకేకి వెళ్ళిపోయానండి. అక్కడ నుంచి ఎక్కువ దూరం ఉండదు, గోదావరి దాటి కొద్ది దూరం నడిచి గోదావరి దాటేసి వెళ్ళిపోతే డీకేకి వెళ్ళిపోగలుగుతాం. అట్లా వెళ్ళిపోయాను. అంటే అంతా నడకే ఉంటుందండి, ఎక్కడ వాహనాలు అనేటువంటిది ఉంటుంది. డీకేకి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ కొత్త ప్రాంతం, భాష కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి అక్కడ ఏ విధంగా మీరు మీ పార్టీ అవసరాలు ఏ విధంగా తీర్చారు? అంటే అక్కడ అయితేనేమో ప్రధానంగా భాషకు సంబంధించిన సమస్య కొంతవరకు ఉంటుంది. అయితే పూర్తిగా అదే సమస్య ఏం కాదు, ఎందుకంటే అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక లోకల్ పీపుల్కు కొద్దిగా తెలుగు రాకపోయినా కూడా మెల్లమెల్లగా మనం ప్రయత్నం చేస్తూ పోతే వాళ్ళకు కూడా తెలుగు కొద్ది మందికి అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి తెలుగు వచ్చేటువంటి ప్రాంతాలు, మధ్యడి ప్రాంతం ఉంది, భూపాలపట్నం మధ్యడ ప్రాంతంలో తెలుగు అర్థమవుతుంది చాలామంది పీపుల్కు. అట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా, బార్డర్ ప్రాంతాలలో. అట్లా తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఇక అక్కడ ఉండేటువంటి తెలుగు వచ్చినటువంటి క్యాడర్ తోటి వాళ్ళతోటి కలిసి మాట్లాడుకుంటూ 6-7 నెలలు కష్టపడితే భాష వచ్చేస్తుందండి. కానీ అక్కడ ఆ ప్రాంతంలో సమస్య ఏముందండి? ఇక్కడ ఆదిలాబాద్ చెన్నూరు ప్రాంతం చూసినప్పుడు ఇక్కడ మీరు అన్నట్లుగా భూ పోరాటాలు చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ కూడా అదే సమస్య ఉందా, వేరే సమస్యలను మీకు ఎదురయ్యాయి? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా భూముల సమస్యనేనండి. ఎందుకనంటే అక్కడ కూడా పీపుల్కి ఉన్నటువంటిది భూమి సమస్యనే. అక్కడైతే భూస్వాములకు వ్యతిరేకంగా కాకుండా ప్రధానంగా ఫారెస్ట్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఇక్కడ ఎందుకంటే ఫారెస్ట్ భూములు ఏమన్నా ఉంటే ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్స్ని పీపుల్ సాగు చేసుకోవడం అని చేస్తున్నప్పుడు ఫారెస్ట్ వాళ్ళు రావడం, రెవెన్యూ వాళ్ళు రావడం, ప్రధానంగా ఫారెస్ట్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఇక అక్కడ తునికాకు సమస్య, తునికాకు పోరాటం కావచ్చు, అట్లాగే భూముల సమస్య, అట్లాగే ఊర్లలో కొంతమంది పెత్తందారులు కూడా అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకొని ఉండి పీపుల్కు లేకుండా చేసేటువంటి సమస్య. ఇవి ప్రధానమైన సమస్యలు అండి. అక్కడ కూడా మెయిన్ సమస్య భూమి సమస్యలు. ఎక్కడ చూసుకున్నా కూడా మనం భూమి. అదే ప్రాంతంలో ఎక్కువగా